నేను చదివినప్పుడు ఎగ్జామ్లో పాస్ అయితేనే గ్రాడ్యుయేషన్ ఆడేషన్, లేకపోతే అవుట్. 1100 మార్కులు నేను అటెండ్ చేశాను. ఆ క్లాస్లో సెకండ్ క్లాస్, బైబిల్ థియాలజీలో ప్రీచింగ్ కానీ వాటెవర్ ఇట్ మేబీ, అందులో ఫస్ట్లో వచ్చాను. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తేనే గ్రాడ్యుయేషన్, ఎవరికైనా పిలుపుంటే ఆర్డినేషన్, అలా జరిగేది. కానీ దేవుని మాత్రం బట్టి దేవుడు మీకు ముందుకు అడిగేసి మీకు స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క మాటలు తెలియపరిచి ఈరోజు మిమ్మల్ని దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా అప్పగిస్తూ మరి మీకు ఈరోజు దేవుడు ఆ సన్నిధిలో గ్రాడ్యుయేషన్ చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. అలా ఇది మంచి అవకాశం. చాలామంది ఈ లోకంలో ఉన్నారు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలను తెలుసుకోవాలన్నది కొంతమంది మనకి. మరి అందరూ మామూలుగా వెళ్తుంటారు, కానీ లోతైన సత్యాన్ని తెలుసుకోవడానికి కొంతమంది బైబిల్ కళాశాలలో చేరుతుంటారు. ఆ రీతిగా వారు అలాగా ప్రభులో వెళ్తున్నప్పుడు దేవుడు వారిని ఇంకా మరియు ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంటాడు. సత్యంలో వారిని ముందుకు తీసుకువెళ్తారు. అంత భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నిజంగా ఇది మంచి శుభదినం, ఆమె మంచి తరుణం, ఆనందోత్సవమైనటువంటి దినం. ఆమె అలాగే మరి మీరు అనుకుంటున్నారు ఇంకా బాగుంటే మంచిదేనని. ఎందుకంటే అయిపోయినట్టుంది, ప్రభావం అయిపోయింది, క్లాసులో కూర్చోలేం కదా అన్నారు. అంటే నిజంగా అలా అనిపిస్తుంది. ఎందుకంటే అభినవ సంబంధాలు ఆ యొక్క క్లాసులో ఏర్పడుతున్నటువంటి నాణ్యతను, లేదంటే అక్కడున్నటువంటి ఆ యొక్క సర్కంటెన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు గమనించినప్పుడు చాలా ప్రేమ వాతావరణం కనపడుతుంటుంది. మన ఇంట్లోనే మన బిడ్డ దూరం అవుతుంటే మనకేమనిపిస్తుంది? చాలా కనిపిస్తుంటుంది. సరే, ఈరోజు చాలా మంచి దినం. మీ అందరినీ దేవుని యొక్క దాసులు మరి గ్రాడ్యుయేషన్ పట్టాలించి మిమ్మల్ని సత్కరించబోతున్నాను. కనుక చిన్న ప్రార్థన చేసుకుని మాటల ద్వారా ప్రభుని కనపడతారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమకు పాత్రుడా, భూమి ఆకాశములను కలుగజేసిన వాడా, నీకు స్తోత్రం. ఈ దినమున ఈ సమయంలో ప్రభు నా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు బిడ్డలు కాలేజీకి రావడానికి యాంత్యోక్ బైబిల్ కాలేజీలో నాయన మీరు రావడానికి బిడ్డలు నన్ను మీరు ప్రేరేపించారు. చక్కగా బిడ్డలు అనేకమైన సత్యాలను తెలుసుకున్నారు. మరి ప్రభు ముందు వాళ్ళు ఆయన నీ యొక్క రాజ్యమును ఖర్చులకు సారథులుగా, వారధులుగా, ఆయన నాయకులుగా ప్రభు మీద వారిని ఎన్నుకుంటున్నందుకు స్తోత్రములు. విన్న సత్యాన్ని వారు ఆయన మనసులో ఉంచుకొని అలాగే ముందుకు వెళ్ళడానికి మీ ప్రభు దయచేయండి. ఈరోజు జరగబోతున్న ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ప్రభు మీ ఆశీర్వాదకరంగా నా తండ్రి, బిడ్డలందరినీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారో ప్రభు వారందరినీ మీరు ప్రత్యేకపరచండి. హస్త నిక్షేపం జరుగుతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ గ్రాడ్యుయేషన్ యొక్క విలువ, ఆ సత్యమును ఆయన ప్రభు సర్టిఫికేట్ యొక్క విలువ కాదు, కానీ అందులో ఎన్న మాటలు చాలా అమూల్యమైనవని విరిగి ప్రభు ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. అలాగే నీ ప్రేమ, నీ కృప, సమాధానం బిడ్డలకు దయచేయండి. తన గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి సేవకులు మరి విల్సనయ్య గారిని, మరి అలాగనే చాలామంది రాజు గారిని మీరు సత్కరించి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళంతో ప్రయాసపడి తెలుగు తమిళలో ఎంతో ప్రభు తర్జుమాలు చేస్తూ బిడ్డలనైనా ఒక సంవత్సరం పొడుగున ప్రభు తండ్రి ఎంతో కష్టపడి దూర ప్రాంతంలో ఖర్చులనైనా చూసుకొని కనుకుంటా బిడ్డలకు సత్యాన్ని బోధించాలి, వారిని మంచి నాయకులను చేయాలి, ఒక మంచి ముత్యము లాంటి వారిని ప్రభు వరకు సిద్ధపరచాలనేటువంటి మంచి ఆలోచనతో ప్రభు ఇక్కడికి వచ్చారు. మరి దినమున వారు ఎంతో ప్రయాసపడిన ప్రభు సిద్ధపరిచారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ అయిపోతున్న ఈ దాసుని మరుగుపరిచి ఈ సిలువు సాటు నుంచి బిడ్డలు మీరు వాడుకోండి. అలాగే వచ్చిన వారినందరినీ, వస్తున్న వారినందరినీ సకాలంలో నడిపించి గ్రాడ్యుయేషన్లో పాల్గొని మీ దీవెన ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు నడిపించండి ప్రభా. ఇది నా తల్లి మా ప్రాముఖ్యంగా బిడ్డలు ఆయన అనిల్ గారు, మరి ఇంకా ఆయన నా తల్లి వారు ఛానల్స్ వచ్చినారు. మరి కేరా సార్ కూడా నేను ఫోన్ చేసి అంతలే మరి ఎన్ని ఛానల్స్ వారు నేను యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ప్రభుత్వం షూట్ చేస్తుంది కదా, దాన్ని బిడ్డలు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నీకు మనం తొలగించి సంతోషపడటం దయచేయం.
ఇక మీదట వారు నా తండ్రి సత్యం ఎదిగిన వారు కనుక నాయన వారు ముందుకు సాగుతూ దేవుని రాజ్యము పట్టుటకును వారు మంచి సాధనములుగా వాడుకుందరని ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు వరకు మీ సన్నిధి ఉంచండి. వస్తున్న వారిని నాయన వాళ్ళందరినీ త్వరపరిచి కార్యక్రమంలో రావడానికి సాధించు. ఇక్కడ ఉన్న కొరతలని తీర్చి పొదులను తీర్చి నడిపించు. యేసు నామంలో ప్రార్థన చేసి స్తోత్రించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ఈ సాయంత్రం వేళ శుభాభివందనలు. ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమించి మరి దూర ప్రాంతాల నుండి దైవ సేవకులను మన మధ్యలోనికి తీసుకొచ్చి వారికి ఎంతో పరిశుద్ధ లేఖనానుసారం కూడా మనకి ఎంతో రోజులుగా బోధిస్తూ వచ్చారు. హల్లెలూయా. నిజంగా కొన్ని సత్యాలను మనం తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సత్యాలను మనకు పరిశుద్ధ గ్రంథాలలో నుండి మనకు అయ్యగారు ఎంతోగా బోధిస్తూ వచ్చారు. ప్రతి క్లాస్ మీరందరూ శ్రద్ధగా మరి విని ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి సమర్థులై ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ఇంకను తన యొక్క వాక్శక్తి చేత ఆత్మబలం చేత మిమ్మల్ని నడిపించును గాక.